పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది బీజేపీ పార్టీ 543 స్థానాల్లో 400 చోట్ల గెలుపు దిశగా వ్యూహాలు జరుపుతోంది. మరికొన్ని రోజుల్లో తొలి జాబితాను ప్రకటించే ఛాన్స్ ఉంది. మొదటి జాబితాలో మోదీ, అమిత్ షా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ ఆశిస్తోంది. ఇందుకోసం కార్యాచరణను సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 543 లోక్సభ స్థానాల్లో 400 చోట్ల గెలుపొందాలని పార్టీ నిర్దేశించనుంది. దీనికి సంబంధించిన ప్రధాన కార్యదర్శులతో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ చేరికల కమిటీ బాధ్యతలను ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్వేకు అప్పగించారు. అయితే ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, సిట్టింగ్ ఎంపీలను బీజేపీలో చేర్చుకోవడం, గత ఎన్నికల్లో ఓటమి పాలైన స్థానాల్లో విజయంపై ఈ కమిటీ దృష్టి సారిస్తుందని పార్టీ వర్గాలు కూడా తెలుపుతున్నాయి. బీజేపీ ప్రచార కార్యక్రమాలను మరో కీలక నేత సునీల్ బన్సాల్ పర్యవేక్షిస్తున్నారు. అయితే గతేడాది నవంబర్లో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 చోట్ల బీజేపీ భారీ ఆధిక్యంలో విజయం సాధించింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో 50% ఓటు బ్యాంకులను సాధించుకోవడంతో పాటు 400 స్థానాల్లో విజయకేతనమే లక్ష్యంగా పనిచేయాలని అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో భాజపా 436 స్థానాల్లో పోటీ చేసింది. 303 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి అంతకంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలని పార్టీ ఆశిస్తోంది. బీజేపీ తొలి విడత జాబితాను ఈ నెల చివరి వారంలో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఎప్పటిలాగానే మొదట ప్రకటించే జాబితాలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో పాటు మరికొంతమంది కీలక నేతలు అభ్యర్థులుగా ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.